హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై నేమ్ ఇస్ మహబూబ్ బాషా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనము ఈపీఎఫ్ఓలో ఒక యూఎన్ నెంబర్లో ఉన్నటువంటి రెండు పిఎఫ్ అకౌంట్లను ఎలా మర్జ్ చేయాలంటే ఎలా యాడ్ చేయాలో మీకు పూర్తిగా వివరిస్తాను. ఫ్రెండ్స్, ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తి వీడియో చూడండి. పూర్తి వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఫ్రెండ్స్, ఏదైనా ఒక బ్రౌజర్ ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ చేసి బ్రౌజర్ సెర్చ్ బార్లో ఈపీఎఫ్ఓ అని టైప్ చేయండి. యూనిఫైడ్ పోర్టల్, ఈపీఎఫ్ఓ యూనిఫైడ్ పోర్టల్ సెలెక్ట్ చేసుకోండి. ఈపీఎఫ్ఓ హోమ్ పేజ్ సెలెక్ట్ చేసుకోండి. సర్వీస్లోకి వెళ్ళండి. ఫర్ ఎంప్లాయీస్ సెలెక్ట్ చేసుకోండి. మెంబర్ యూఏఎన్ ఆన్లైన్ సర్వీస్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ యూఎన్ నెంబర్, పాస్వర్డ్, క్యాప్చా ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వండి. ఎంప్లాయీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఎంప్లాయీ పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత వ్యూలోకి వెళ్ళి సర్వీస్ హిస్టరీ ఉంది కదా, సర్వీస్ హిస్టరీని సెలెక్ట్ చేయండి. ఈ ఎంప్లాయీకి రెండు సర్వీసులు ఉన్నాయి చూడండి, ఒకటి రెండు సర్వీసులు ఉన్నాయి. ఈ డేట్ ఆఫ్ ఎగ్జిట్ చెక్ చేసుకోవాలి కంపల్సరీ. ప్రీవియస్ కంపెనీది ఫస్ట్ ఉంది చూడండి, ఈ ప్రీవియస్ కంపెనీ. డిఓ డేట్ ఆఫ్ జాయినింగ్, డిఓజీ అంటే డేట్ ఆఫ్ జాయినింగ్, డిఓఈ అంటే డేట్ ఆఫ్ ఎగ్జిట్. డేట్ ఆఫ్ ఎగ్జిట్ అవైలబుల్ ఏ కంపెనీకి ఉందో అది ఓల్డ్ కంపెనీ అనమాట. ఆన్లైన్ సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ సర్వీస్లలో వన్ మెంబర్ వన్ పిఎఫ్ అకౌంట్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. చూడండి, ఇక్కడ దీంట్లో మనకు ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంప్లాయీ సంబంధించిన పర్సనల్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత డీటెయిల్స్ ఆఫ్ ప్రజెంట్ అకౌంట్ ఇన్ విచ్ ద ట్రాన్స్ఫర్ బి రిఫర్డ్, అంటే ప్రజెంట్ ఎంప్లాయీ ఏ కంపెనీలో అయితే వర్క్ చేస్తున్నాడో ఆ కంపెనీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అంటే పిఎఫ్ అకౌంట్ నెంబర్ అనే డీటెయిల్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్నాడు కాబట్టి నేను డేట్ ఆఫ్ బర్త్, వాళ్ళ ఫాదర్ నేమ్, ఆ డీటెయిల్స్ అన్ని ఉంటాయి. దాని తర్వాత నెక్స్ట్ చూడండి, స్టెప్ వన్ ఏం చేయాలంటే సెలెక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ప్రీవియస్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటే ఇంకా ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ అంటే మెంబర్ ఐడి లేకుంటే యూఎన్ నెంబర్, ప్రీవియస్ అకౌంట్ సంబంధించిన పిఎఫ్ అకౌంట్ నెంబర్ ఉంటుంది, ఆ అకౌంట్ నెంబర్ అన్న ఎంటర్ చేయాలా. లేకుంటే ఇంకా యూఎన్ నెంబర్, ప్రజెంట్ యూఎన్ నెంబర్ ఉంది కదా, ఈ యూఎన్ నెంబర్ అన్న ఇక్కడ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలా. ఇక్కడ డీటెయిల్స్ ఓపెన్ అయినాయి. మెంబర్ నేమ్ అంటే ఎంప్లాయీ సంబంధించి ఎంప్లాయీ నేమ్, మెంబర్ ఐడి, డేట్ ఆఫ్ జాయినింగ్, డేట్ ఆఫ్ ఎగ్జిట్. కంపల్సరీ డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉండాలి. డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఉంటేనే అకౌంట్ ట్రాన్స్ఫర్ అనేది పాసిబుల్ అవుతుంది. ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకోండి. చెక్ బాక్స్ మీద క్లిక్ చేసుకొని కిందికి స్క్రోల్ చేయండి. సెకండ్ అథెంటికేషన్, సెకండ్ స్టెప్ ఏంటంటే అథెంటికేట్ ఓటీపీ అండ్ సబ్మిట్. అంటే ఓటీపీ ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ అవుతుంది. ఓటీపీకి ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలా. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకొని గెట్ ఓటీపీ ఉంది కదా, గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఆధార్ లింక్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి. ఓకే, సబ్మిషన్ అయింది. మనం ఈ ట్రాకింగ్ ఐడి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఆన్లైన్ సర్వీసెస్కి వెళ్ళి ట్రాక్ క్లైమ్ స్టేటస్ ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేయండి. ప్రీవియస్ అకౌంట్ నుంచి ప్రజెంట్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ సబ్మిటెడ్ బై మెంబర్ పెండింగ్ అంటే ఫీల్డ్ ఆఫీస్ వాళ్ళు మాత్రమే వెరిఫై చేస్తే అయిపోతుంది. ఇంతకుముందు ప్రీవియస్ ఎంప్లాయర్ వెరిఫై చేయాలా, తర్వాత ఫీల్డ్ ఆఫీస్ వెరిఫై చేయాలా, లాంగ్ ప్రాసెస్ ఉందా. ఇప్పుడు ఎంప్లాయర్తో సంబంధం లేకుండా డైరెక్ట్ ఫీల్డ్ ఆఫీస్ వాళ్ళే రిజిస్ట్రేషన్ చేసేస్తే అయిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్. ఇక మనకు దీని పీడిఎఫ్ ఫామ్ కావాలంటే ఇక్కడ ఫామ్ 13 ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ సింబల్ ఉంటుంది. డౌన్లోడ్ సింబల్ మీద క్లిక్ చేస్తే మనం రిక్వెస్ట్ పెట్టినాం కదా, పాత అకౌంట్ నుంచి కొత్త అకౌంట్కి ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ సంబంధించిన పీడిఎఫ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా మనం 1 వీక్లో కానీ 2 వీక్లో కానీ అకౌంట్ ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయిపోతుంది. అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు ఇంకా డీటెయిల్స్గా తెలుసుకోవాలంటే వ్యూలోకి వెళ్ళి పాస్బుక్ చెక్ చేసినా కూడా తెలిసిపోతుంది. ఇంతే ఫ్రెండ్స్, నా వీడియోలు వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.